సన్నబడడం లావవడం మొదట్లో కష్టంగా అనిపించినా ప్రాక్టీస్ చేయడంతో ఆ హీరోకు చాలా ఈజీ అయిపోయింది. వెయిట్ పెరగమంటే ఎంత పెరగాలనే స్థాయికి చేరాడు. సన్నబడమన్నా ఎన్ని కేజీలు చెప్పమంటాడు. వెయిట్ పుటప్ లాస్ చిటికెలో చేసే హీరో ఎవరు? ప్రస్తుతం ఎన్ని కేజీలు తగ్గాడో చూసేద్దామా? దేవరలో కాస్త బొద్దుగా కనిపించిన తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం తగ్గిపోయాడా? ఏకంగా 14 కేజీలు తగ్గి బక్కగా కనిపించాడా? రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో లేన్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. హృతిక్ రోషన్ కు గాయం కారణంగా వార్ 2 షూటింగ్ ఆగిపోయింది. ఈ ఇద్దరు హీరోలపై తీయాల్సిన పాట నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈలోగా డబ్బింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు తారక్. ముంబై ఎయిర్పోర్ట్ లో తారక్ను చూస్తుంటే ప్రశాంత్ నీల్ మరీ ఇంత బక్కగా మార్చేశాడేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ 2-3 షేడ్స్ లో ఉంటే ఒకసారి ఇలా లీన్ గా కనిపిస్తాడేమో మరి. వెయిట్ పెరగడం తగ్గడం ఎన్టీఆర్ కు చాలా ఈజీ అయిపోయింది. రాఖీ మూవీలో హీరోయిన్ తో బండోడ్ అనిపించుకున్న తారక్ కంత్రి కోసం ఒక్కసారిగా లీన్ ప్యాక్ లోకి వచ్చేశాడు. జనతా గ్యారేజ్ కోసం వెయిట్ పెరిగి అరవింద సమేత వీరరాఘవ్ కోసం మళ్లీ తగ్గాడు. క్యారెక్టర్ ఏది డిమాండ్ చేసినా ఇవ్వడం తారక్కు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. రాజమౌళి మహేష్ మూవీ నుంచి మరో లీక్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అవుట్డోర్ లో షూటింగ్ అంటే ఎవరు ఎక్కడి నుంచి సెల్లో సీన్ తీస్తారో తెలియడం లేదు. దీంతో లొకేషన్ లో సెక్యూరిటీని మరింత పెంచాడు జక్కన్న. మరో లీక్ కాకుండా ఎలాంటి ప్లాన్ చేశాడో చూద్దాం. వీడియో లీక్ అయి నెట్లోకి వచ్చిందంటే పడ్డ కష్టమంతా పోయినట్టు అనిపిస్తుంది. రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు బయటకొస్తూనే ఉంటాయి. బాహుబలి RRR తో పాటు ఈ లీకుల బెడద మహేష్ తో తీస్తున్న SSMB 29 కు తప్పలేదు. విలన్ ముందు హీరో దొరికిపోయే సీన్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల కథలు పుట్టించారు నెటిజన్స్. అవుట్డోర్ షూటింగ్ అంటే రాజమౌళి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. లీకుల నుంచి తప్పించుకోవడానికి సాధ్యమైనంత వరకు సెట్స్ వేసి 4 గోడల మధ్య తీసేస్తాడు. అయితే SSMB 29 ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ కావడంతో అవుట్డోర్ లో షూటింగ్ కంపల్సరీ. 2 స్కెడ్యూల్స్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసిన జక్కన్న అవుట్డోర్ కోసం ఒడిశా వెళ్లాడు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన జనాల్లో ఉంచి ఎవరో ఈ సీన్ ను ఫోన్లో రికార్డ్ చేసి నెట్లోకి వదిలేశారు. మరో లీక్ రాకుండా నిర్మాతలు సెక్యూరిటీ పెంచారు. అవుట్డోర్ షూటింగ్ అంటే జనాలను కంట్రోల్ చేయడం కష్టమే. అందులోనూ దర్శకధీరుడు సూపర్ స్టార్ ఉన్నారంటే తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో సెక్యూరిటీని పెంచి సివిల్ డ్రెస్ లో జనాల్లో కలిసిపోతూ ఫోన్స్ యూజ్ చేయకుండా చూస్తున్నారట. ఒకవేళ తీస్తే ఫోన్స్ లాగేసుకుంటున్నారని తెలిసింది. అందుకే ఈ అవుట్డోర్ కష్టాలు. లీకేజ్ తిప్పలు లేకుండా నెక్స్ట్ స్కెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేశాడు జక్కన్న. ఒరిస్సాలో జరుగుతున్న షూట్లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీతో SSMB 29 హ్యాష్ట్యాగ్ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రియాంక చోప్రా లొకేషన్ కు వెళ్తూ కొన్ని ఫోటోలు వీడియోలు ఇన్స్టా స్టోరీస్ లో పంచుకుంది. అక్కడకు వెళ్లిన తర్వాత ఎలాగూ జక్కన్న ఫోన్ తీసేసుకుంటాడని తెలిసి ఎంచక్కా షేర్ చేస్తుంది. ప్రియాంక చోప్రా ఎయిర్పోర్ట్ సిబ్బందితో దిగిన ఫోటో కూడా వైరల్ అయింది. సినిమా కథలో కొంత పార్ట్ కాశీ చుట్టూ తిరుగుతుందట. అక్కడకు వెళ్లి షూట్ చేస్తే మరిన్ని లీక్స్ తప్పవు. దీంతో కాశీని సెట్ గా వేస్తున్నారట. RRR తో ఆస్కార్ అందుకున్న రాజమౌళి SSMB 29 ను పాన్ వరల్డ్ గా తీస్తున్నాడు. డైరెక్టర్ ను షూటింగ్ పై కాన్సంట్రేషన్ చేయనీయకుండా ఈ లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. హిస్టారికల్ మూవీ చావాకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ ను దాటేసింది. మరి ముందున్న టార్గెట్ స్త్రీ 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా? వాచ్ ది స్టోరీ. చాలా కాలం బాహుబలి 2 పేరు మీదున్న రికార్డును ఒక్కొక్కటిగా ఓవర్టేక్ చేస్తున్నాయి. 500 కోట్ల నెట్ దాటిన తొలి హిందీ మూవీగా బాహుబలి 2 510 కోట్లు కలెక్ట్ చేసింది. ముందుగా పఠాన్, జవాన్, వసూళ్లు హిందీలో బాహుబలి 2ను మించిపోయాయి. 6 ఏళ్ల పాటు బాహుబలి 2 పేరు మీదున్న హిందీ రికార్డ్ బద్దలైపోవడం పఠాన్తో మొదలైంది. జవాన్తో షారూక్ మరోసారి దాటేశాడు. బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 బాహుబలి 2నే కాదు ఏకంగా జవాన్నే దాటేసింది. అక్కడితో ఆగకుండా హిందీ సినిమాలను 600 కోట్ల క్లబ్లో చేర్చితే పుష్ప 2 అయితే హిందీ ఇండస్ట్రీకి 700-800 కోట్లను పరిచయం చేసింది. మరో బాలీవుడ్ మూవీ చావా కూడా బాహుబలి 2ను దాటేసి 530 కోట్లకు చేరింది. మహా అయితే స్త్రీ 2 పేరు మీదున్న 623 కోట్లకు చేరినా హిందీలో పుష్ప 2 సెట్ చేసిన రికార్డును టచ్ చేయలేదు. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన సందర్భంగా క్లైమాక్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సంభాజీగా విక్కీ కౌశల్, భార్యగా రష్మిక, ఔరంగజేబ్గా అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో రూపొందిన చావాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే 3 రోజుల్లో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. రంభ మరోసారి తెరపై కూర్చి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తోందా? పెళ్లి తర్వాత చాలా మంది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ఈ లెక్కన రంభ కూడా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోందా? కొంతకాలంగా రంభ మళ్లీ నటిస్తోందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తే ఏ సినిమాతో మొదలు పెడుతుంది?
వాచ్ ది స్టోరీ. 1992లో ఆ ఒక్కటి అడక్కుతో హీరోయిన్ గా పరిచయమైన రంభ చిరంజీవితో హిట్లర్, బావగారు బాగున్నారా వంటి హిట్స్ తో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సౌత్ లోని 4 భాషలతో పాటు హిందీలో 20 సినిమాల్లో నటించింది. బెంగాలీలో 3, భోజ్పురిలో 3, ఇంగ్లీష్ లో క్విక్ గన్ మురుగన్ మూవీ చేసి కెరియర్ చివర్లో దేశముదురు, యమదొంగలో ఐటమ్ గర్ల్ గా మెరిసింది రంభ. 2010లో కెనడాలో స్థిరపడిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ ను పెళ్లి చేసుకుంది. 2008లో వచ్చిన దొంగ సచ్చినోళ్లు తర్వాత మళ్లీ వెండి తెరపైకి రాలేదు. యాక్టింగ్ కి దూరంగా ఉన్న టీవీ డాన్స్ షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న రంభ మళ్లీ నటిస్తోందంటూ వస్తున్న న్యూస్ పై తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను స్పందించడంతో రంభ రీ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. 3 పిల్లలతో గడిపేసిన రంభకు యాక్టింగ్ పై దృష్టి మళ్లింది. రీసెంట్ గా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో థాను మాట్లాడుతూ రంభ భర్త రీసెంట్ గా తనను కలిసినప్పుడు రంభకు అవకాశం ఇవ్వాలని కోరారన్నారు. తగిన క్యారెక్టర్ ఉంటే సంప్రదిస్తామని చెప్పారంటూ రంభ సెకండ్ ఇన్నింగ్స్ పై క్లారిటీ ఇచ్చాడు నిర్మాత. భర్తే భార్య ఛాన్సుల కోసం అడగడంతో రంభ రీ ఎంట్రీ ఖాయమని తేలిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మలందరూ అమ్మ, అత్త, వదిన క్యారెక్టర్స్ తోనే వచ్చారు. 48 రంభ ఎలా కనిపిస్తుందో చూడాలి మరి. తమిళ డబ్బింగ్ మూవీ డ్రాగన్ తెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఓ హీరోయిన్ పేరు బాగా వినిపిస్తోంది. సినిమాలో 3 హీరోయిన్స్ ఉంటే మన వాళ్లకు బాగా నచ్చేసిన హీరోయిన్ ఓ సీనియర్ హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు చూసేద్దామా? మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అస్సాం బ్యూటీ కయాదు లోహర్ 4 ఏళ్లు తిరగకుండా సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది. 2021 మిగిలిపేటే అనే కన్నడ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు, తమిళంతో పాటు మరాఠీ మూవీ కూడా చేసేసింది. 4 ఏళ్లలో 4 సినిమాలు చేసినా రాని క్రేజ్ ను డ్రాగన్ తీసుకొచ్చింది. ప్రదీప్ రంగనాథ్ తో జతకట్టిన ఈ సినిమా తెలుగు, తమిళంలో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది. తెలుగు రైట్స్ ను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లొచ్చింది. వరల్డ్ వైడ్ 30 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే డబుల్ ప్రాఫిట్ వచ్చింది. సినిమాలో రిచ్ కిడ్ గా నటించి ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేసింది. తెలుగులో అల్లూరి మూవీలో శ్రీ విష్ణుతో జతకట్టిన సినిమా ఫ్లాప్ కావడంతో మరో ఛాన్స్ దక్కలేదు. డ్రాగన్ హిట్ తర్వాత తెలుగులో బిజీ అయిపోతోంది కాయాదు. డ్రాగన్ రిలీజ్ అయిందో లేదో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంటూ ప్రచారం నడిచింది. ఇందులో నిజమేంతో తెలీదు గానీ రవితేజ, కిషోర్ తిరుమల మూవీలో ఒక హీరోయిన్ గా కాయాదు కన్ఫర్మ్ అయిందట. కొత్త అందాలకు ఛాన్స్లు ఇవ్వడంలో మాస్ రాజా ముందుంటాడు. సీనియర్ హీరో అన్న మాట లేకుండా 20+ హీరోయిన్స్ కి ఆఫర్స్ ఇవ్వడం రవితేజ స్పెషాలిటీ. రవితేజ గత 3 సినిమాలు చూస్తే అందరూ నయాభామలే. హీరోయిన్స్ విషయంలో మాస్ రాజా స్ట్రాటజీ ఎలా ఉందో చూసేద్దామా? హీరోయిన్స్ ఏజ్ విషయంలో 30 క్రాస్ కాకుండా రవితేజ జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తోంది. రావణాసుర హీరోయిన్ గా జాతి రత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా, అను ఇమాన్యుయల్ జతకట్టారు. టైగర్ నాగేశ్వరరావు పక్కన కుర్రభామలు గాయత్రి భరద్వాజ్, నిరుప్ సనన్ జతకట్టగా ఈగల్లు కావ్య తాపర్తో రొమాన్స్ చేశాడు. మిస్టర్ బచ్చన్తో కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయమైంది. సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడు మాత్రం గ్లామర్తో 4 ఆఫర్స్ వెనకేసుకుంది. బడ్జెట్ పెరగకుండా న్యూ టాలెంట్ వైపు చూస్తున్నారా? లేదంటే ఫ్రెష్నెస్ కోసం 1 సినిమాలు చేసిన ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడో గాని రవితేజ పక్కన ఆడిపాడిన వాళ్లందరూ కుర్ర హీరోయిన్సే. సెట్స్ పై ఉన్న మాస్ జాతరలో కలిసొచ్చిన శ్రీలీలనే ఏరి కోరి తీసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ధమాకా 100 కోట్ల మార్క్ దాటింది. మాస్ జాతర తర్వాత రవితేజ నేను శైలజ చిత్రలహరి తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించనున్నాడు. ప్రకటించకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపు సెట్ అయినట్టే. ఇందులో 2 హీరోయిన్స్ కు చోటుంటే డ్రాగన్ బాగా నచ్చేసి కాయాదు లోహర్ కు ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా.